పేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండల కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 54 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేయాలని ఈ పథకం ఆడపిల్ల పెళ్లికి కొంత ఆసరా అవుతుందని ప్రవేశపెట్టారు అని, మహిళలకు చదువు అవసరమని కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ప్రజలు అడుగుతున్నారు అని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమయ్యింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు మమతా రాజేశ్వర్, సర్పంచులు సత్యం, ధర్మోర శ్రీనివాస్, ముల్లంగి సర్పంచ్ ధర్మపతి, ముత్యంపల్లి సర్పంచ్ సుప్రియ, గంగాధర్, బీజేపీ నాయకులు సురేష్ నాయక్, రమేష్ నాయక్, కొట్టుముక్కుల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాక్లూర్ మండలం రావడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులందరూ చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఇక్కడ సామాన్య ప్రజలు, మిగతా ప్రజలందరూ ఒకే డిమాండ్ ఉన్నారు. ఇంకా 25 నెలలు అయింది సార్ మేము రెల్లికై తులం బంగారం ఇస్తామన్నారు, ఇంక ఇప్పటివరకు ఇవ్వట్లేదు. పెన్షన్లు ఇంకెందుకు ఇవ్వట్లేదు, 4000 చేస్తామని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నిన్ననే ఎయిర్పోర్ట్లో అమెరికాకి వెళ్ళి దిగినావు కాబట్టి ఏమైనా డాలర్లకి ఇట్లా తీసుకొచ్చింది ఉంటే, లేకపోతే స్విట్జర్లాండ్కి వెళ్ళి ఏమైనా నిధులు తెచ్చింది ఉంటే ప్రజలు అడుగుతున్నారు. ఫస్ట్ అయితే బంగారం కొనిద్దాము. ఇప్పటివరకు ఏమైనా ఆర్మూర్ నియోజకవర్గంలో 5000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాము.